పరిశుద్ధ గ్రంథంలో నోవాహు జీవితాన్ని పరిశీలన చేస్తే, నోవాహు అవిధేయులు ఉన్న కాలంలో విధేయుడిగా ఉన్నాడు. 2 నీతిమంతుడుగా ఉన్నాడు. 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. 4 విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నాడు. నోవాహు దేవుని కృప పొందినవాడాయను అని రాయబడి ఉంది. ఈ 4 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని కృపను పొందుతారు. నోవాహు దేవుని కృప పొందాడు. ఈ 4 లక్షణాలు కలిగి ఉండడం వల్ల తన కుటుంబాన్ని రక్షణను ఓడలోకి నడిపించాడు. దేవుని దగ్గర నుండి దీవెన ఆశీర్వాదం కలుగునట్లుగా తన కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాడు. అలాగునే మన జీవితంలో దీవెనకు దగ్గరగా ఉండాలంటే కనుక, మన జీవితాలు దీవించబడాలంటే కనుక, దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టి మనం వెలగొండాలంటే విధేయుడుగాను, నీతిమంతుడుగాను, భయభక్తులు కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారు ఉంటే కనుక దేవుని కృపను మనం పొందుతాం. అలాగూ పొంది మనందరము దీవించబడదు గాక. ఆమేన్.